రికార్డులను తొలగించాలని చెప్పని ఇది తప్పు. ఇది ఈ ప్రభుత్వానికి వాళ్ళకి నిజంగా తెచ్చుతుంటే నిజంగా అధికారంలో మీరు అధికార పక్షంలో 9 నెలల్లో తెలిసానికి ఏ కార్యక్రమం మేము చేయలేదు. ఊరికి అంకిల్ గాడితో ఆయా మాటలతో ఇలాంటి ప్రచార మాంద్యాలను 4-5 పెట్టుకుని ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు చూపెడుతూ చెప్పుడుతాం. వాస్తవాలు లేని విషయం వాళ్ళకి కూడా తెలుసు. అందుకే ఇవన్నీ కూడా వాస్తవ విషయాలు బయటికి రాకుండా కప్పించుకుందామనే ధోరణిలో ఇవాళ ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఎంత ఛాలెంజ్ అనే మాట చిన్న మాట కాదు కదా. మేమేమైనా గత ప్రొసీడింగ్ తీయమని ఛాలెంజ్ అనే మాట వాడామా? అంతమాట ఛాలెంజ్ అయినప్పుడు నిలబడాలి కదా. అంత ధైర్యం దమ్ము ఉంటే నిలబడాలి కదా. ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో వాస్తవాలు వస్తాయి కదా. ఎందుకు చేయవలసి వచ్చిందో గవర్నర్ చేపి నియమించబడిన వీసీలని హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు ఎందుకు ఫోన్ చేసి వాళ్ళతో రాజధానిలో ఇబ్బందులు వస్తాను అవసరం ఏమొచ్చింది? ఏమనంటే 17 మందిలో 5 ఇచ్చారుగా మిగతా ఇవ్వవచ్చు. గౌరవం కోసమో లేదా భయం కోసమో భక్తి కోసమో ఇవ్వచ్చు. ప్రభుత్వం గౌరవం కోసం వాళ్ళు చెప్పకపోవచ్చు. కానీ వాళ్ళ ఆత్మకి తెలుసు కదా. ఆ విషయాన్ని ఇంకా జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా నిజాన్ని బయటపడని చెప్తున్నాం. మేము మళ్ళీ డిమాండ్ చేస్తాం మీ ద్వారా. నిజంగా ఈ ప్రభుత్వాన్ని చేస్తూ ఉంటే చిత్తశుద్ధి అనేది ఉంటే మాట మీద నిలబడే తత్వం ఉంటే ఎంక్వైరీ చేయమనండి. వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టమనండి. ఇక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమనండి. అంతేగాని తోకముడిచి పొలాన్ని దత్తగించి మళ్ళీ మేము వెళ్ళిపోయిన తర్వాత వచ్చి అయ్యయ్యో అని ఇలాంటి మాయ మాటలు చెప్పవద్దని చెప్పి కోరుతూ బలహీన వర్గాల్ని కించపరచకంట, ఏ వర్గాన్ని కూడా కించపరచకంట. అందులో ముఖ్యంగా బలహీన వర్గాలు ఎవరున్నా వాళ్ళు కించపరచకంటే గౌరవించే పద్ధతిని నేర్చుకోమనండి.